క్రీస్తు నామంలో మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయంలో దేవుడి మాటలు కొద్దిసేపు మనం నేర్చుకుందాం. ఈ ఉదయకాలం ముందు మనము నేర్చుకోబోతున్నటువంటి అంశము ఇంత గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణ అనేటువంటి దేవుని వాక్య భాగాన్ని ఈరోజు మనము చదువుకుందాం. ఈనాడు మనం ఇంతటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము అంటే కారణము క్రొత్త నిబంధన ద్వారా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మనకిచ్చినటువంటి సంపూర్ణమైన రక్షణ. ఈ రక్షణను బట్టియే మనం ఇప్పుడు మనస్సాక్షిని బట్టి ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తున్నాము. ఒకసారి లోక సంబంధంగా, భౌతిక సంబంధంగా ఆలోచిద్దాము. ఒకప్పుడు మన దేశము పరాయి దేశస్తుల పాలన క్రింద ఉండేది. అప్పుడు పరాయి దేశస్తులు మన దేశాన్ని పాలిస్తూ మనలను అణగద్రొక్కుతూ ఉన్నప్పుడు మన దేశంలోని అనేక మంది నాయకులు అనేక ఉద్యమాలను జరిపి మన దేశాన్ని వారి చేతుల నుండి విడిపించి మనకు స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారు. ఈనాడు మన దేశంలో మనమే రాజులుగా, మనమే అధికారులుగా బ్రతుకుతున్నాం. ప్రజలే అధికారులు. ఇండియా ఈజ్ డెమోక్రటిక్ కంట్రీ. ఇండియా అనేది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజాస్వామ్య దేశము, భారతదేశము అని ఈనాడు మనం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన పాలన జరుగుతుంది మన భారతదేశంలో. దీనికి అంతటికి కారణము ఒకప్పుడు మన యొక్క దేశ నాయకులు, గొప్పవారు మన దేశ విముక్తి కొరకు, స్వాతంత్ర్యం కొరకు వారు చేసినటువంటి పోరాటమే, అనేక మంది చేసినటువంటి ప్రాణ త్యాగమే ఈనాడు మన దేశంలో మనము ఇంత స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ఇది భౌతిక సంబంధమైనదైతే, మరి ఆత్మీయ సంబంధమైనటువంటి జీవితాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాము. మరి ఇంత మనస్సాక్షి, ఒక విషయం ఆలోచించండి. మనస్సాక్షి అనేది దేవుడు మనకు ఒకటి ఇచ్చాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నిటినీ శోధించును. అంతరంగములన్నీ కూడా శోధిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మన యొక్క కాన్సైన్స్ అనేది, మన మనస్సాక్షి అనేది మనకు ఇది తప్పు అని చెబుతూ ఉంటుంది, ఇది ఒప్పు అని చెబుతూనే ఉంటుంది. నువ్వు ఎంత దాని గొంతు నొక్కాలని చూసినా నీ మనస్సాక్షి అనేది ఎప్పుడు నీతో మాట్లాడుతూనే ఉంటుంది. నీ మనస్సాక్షికి నువ్వు ఎదురు చెప్పలేవు. వేరే నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లలను, నీ పొరుగు వారిని ఒకవేళ నువ్వు నోరు మూయించొచ్చేమో, కానీ నీ మనస్సాక్షి యొక్క గొంతును మాత్రము నువ్వు నొక్కి పెట్టలేవు. ఎందుకంటే నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిలో, ప్రతి పనిని నీ మనస్సాక్షి నువ్వు తప్పు చేస్తున్నావు, ఆరాధనకు ఆలస్యంగా వచ్చావు అని ఆలస్యంగా వచ్చిన వాళ్ళకు చెప్పిందా చెప్పలేదా? కానీ అది మనం బయటికి చెప్పం. నా మనస్సాక్షి నాతో ఇలా చెబుతోంది అని కదా మనం బయటికి చెప్పం, కానీ మన మనస్సాక్షి మాత్రం మనతో చెబుతూనే ఉంటుంది. ఆ మనస్సాక్షి కూడా మనతో ఏమని సాక్ష్యం ఇస్తుందంటే, నీవు క్రీస్తు రక్తము చేత కడుగబడ్డావు, శాశ్వతమైనటువంటి పాప క్షమాపణ నీకు దొరికింది అని నీ మనస్సాక్షి కూడా నీతో ఇంత దృఢంగా సాక్ష్యం ఇస్తుంది. అంటే దానికంతటికి కారణము ఎంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ. నిజంగా రక్షణను, ఆత్మీయతను, దేవుణ్ణి నిజంగా అనుభవిస్తున్నటువంటి వాళ్లకు ఇది అర్థమవుతుంది. నేను ఇంత గొప్ప రక్షణలో ఉన్నాను.
అది కేవలము మన క్రైస్తవులకు మాత్రమేనా అంటే ఈ ప్రపంచంలో ప్రతి దేశంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ పాప భయము అనేది ఉంది. ఈనాటికి అనేక దేశాలలో అనేక మంది జంతు బలులను అర్పిస్తున్నారా లేదా? అర్పిస్తున్నారు. ఎందుకు అర్పిస్తున్నారు జంతు బలులను? ఏది ఏమైనప్పటికీ, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఉద్దేశాలు ఏమైనప్పటికీ, దేవుడు మమ్మల్ని క్షమించాలి, దేవుడు మా పాపాలను పరిహరించాలి అనేదే ప్రపంచంలోని ప్రతి మనిషి యొక్క ఆలోచన. ఇదే కేవలము క్రైస్తవ్యంలో మాత్రమే, క్రీస్తును నమ్ముకున్న వారికి మాత్రమే ఈ రక్షణను గూర్చినటువంటి, పాప క్షమాపణను గూర్చినటువంటి చింత ఉందా అంటే కాదు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ చింత ఉంది కాబట్టి ఇంకా ఈనాటికి క్రీస్తే సంపూర్ణమైన బలిగా అర్పించబడ్డాడని తెలియక ఇంకా జంతువులను బలిస్తూనే ఉన్నారు, ఇంకా పాప క్షమాపణ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ మనం మాత్రం ఆ యొక్క సంపూర్ణమైనటువంటి పాప క్షమాపణను ఆల్రెడీ పొందేశాము. అందుకే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని లేఖన భాగాలు మనం చదువుకుందాము. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము? ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము? కేవలము ఒక రోజు పని కొరకు ఆరాధనను నిర్లక్ష్యపరుస్తున్నావు. నీ పాప విమోచకు నీ దినమును నిర్లక్ష్యపరుస్తున్నావు. దేవుడు ప్రత్యేకపరుచుకున్నటువంటి ఈ పరిశుద్ధ దినమును నిర్లక్ష్యపరుస్తున్నావు. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేసిన ఎడల, మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందురు. కావున మనము, ఒకటో వచనంలో ఏముంది? కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఎందుము. మనం ఏమైతే వింటున్నామో, ప్రతిరోజు దేవుని వాక్యములో నుండి, దేవుని గ్రంథంలో నుండి ఏదైతే చదువుతున్నామో, ప్రతి ఆదివారము ఏ సంగతులైతే మనం వింటున్నామో వాటిని విడిచిపెట్టక కొట్టుకొని పోకున్నట్లు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండండి. దేవుని వాక్యాన్ని వింటున్నామని కాకుండా విశేష జాగ్రత్త కలిగి ఉండండి. విశేష జాగ్రత్త కలిగి ఉండండి. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, పాత నిబంధనలోనే దేవుడు ఎవరైనా ఆజ్ఞను అతిక్రమిస్తే విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము పాత నిబంధన, యేసు క్రీస్తు ద్వారా పలకబడిన వాక్యము క్రొత్త నిబంధన. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యమే, దానినే అతిక్రమిస్తే దేవుడు ఆనాడు పాత నిబంధనలో వదలలేదు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాము. పాత నిబంధనలోనే దేవుడు విడిచిపెట్టలేదే, మరి ఇంత గొప్ప రక్షణను నీకు ఇచ్చినప్పుడు నీవు దానిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే దేవుడు నిన్ను విడిచిపెడతాడా? దేవుని చేతిలో నుండి నువ్వు తప్పించుకుంటావా? ఈ శిక్ష గురించి తర్వాత మాట్లాడుకుందాము. ప్రతిఫలము గురించి మనము వీలైతే మరలా మాట్లాడుకుందాము వచ్చే సబ్జెక్టులలో. ఈరోజు ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యపరుస్తున్నావు అని దేవుడు అంటున్నాడు కదా. ఎంత గొప్ప రక్షణ ఇది!
ఇంత గొప్ప రక్షణ అని నేను అనట్లేదు. ఎవరంటున్నారు? స్వయాన దేవుడే అంటున్నాడు. స్వయాన దేవుడే ఇంత గొప్ప రక్షణ అని అన్నాడంటే అది ఎంత గొప్ప రక్షణో. నేనన్నాను, అపోస్తలుడైన పౌలు అన్నాడు, అపోస్తలుడైన పేతురు అన్నాడు అంటే అది ఒక రకంగా ఓకే. కానీ స్వయంగా దేవుడే ఇంత గొప్ప రక్షణ అన్నాడంటే అది ఎంత గొప్ప రక్షణ అయి ఉంటుందో మనం ఇప్పుడు కొన్ని సంగతుల ద్వారా ఎంత గొప్ప రక్షణలో మనం ఉన్నాం. దేవుడు ఇంత గొప్ప రక్షణ అన్నాడు, ఎంత గొప్ప రక్షణలో మనం ఉన్నామో ఒకసారి చూద్దాం. మొట్టమొదటిది ఏంటి ఈ రక్షణ యొక్క ప్రాముఖ్యత అంటే, నంబర్ 1, పరిపూర్ణ పాప క్షమాపణ. ఏంటి? పరిపూర్ణ పాప క్షమాపణ మనకు లభించింది. అదే పాత నిబంధనలో అయితే సంపూర్ణమైన పాప పరిహారము వారికి ఇవ్వబడలేదు, తెలియజేయబడలేదు, ప్రకటింపబడలేదు. పాత నిబంధనలో సంపూర్ణమైన పాప పరిహారము వారికి ప్రకటింపబడలేదు, వారికి తెలియజేయబడలేదు. వారు జంతువులను బలి అర్పిస్తూనే వచ్చారు, జంతువులను పక్షులను బలి అర్పిస్తూనే వచ్చారు. మరలా సంవత్సరం దాటగానే మరలా ఏమయ్యేది? మరలా 2వ సంవత్సరము మరలా బలులు అర్పించాల్సిందే. అంటే ప్రతి సంవత్సరం కూడా వారి పాపాలు మరలా కంటిన్యూ అవుతూనే ఉండేవి. అయితే మనము క్రీస్తులో ఒక్కసారి బాప్తిసం పొందిన తర్వాత ఇక మనకు సంపూర్ణమైన పాపక్షమాపణ. మీకోసారి చెప్పాను, ఈ పాప భయం చేత అనేక మంది దేవుని హుండీలో లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు వేస్తున్నారు. నేను ఒకసారి చెప్పాను వాక్యంలో, దేవుని హుండీలో లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు, మొత్తం బంగారాన్ని వేసేస్తున్నారు అంటే 2 కారణాలు. నెంబర్ 1, దేవుడిపై వారికి ఉన్నటువంటి అమితమైన భక్తి. దాన్ని కాదనకూడదు మనం, దాన్ని కాదని కాదు. దేవుడిపై వారికి ఉన్నటువంటి అమితమైన భక్తి. 2వది, అంతటి ధనాన్ని వారు ఇస్తున్నారంటే పాప భయము. మేము ఇందులో వేసేస్తున్నాము, దేవుడిక మమ్మను కరుణిస్తాడు, దేవుడు మమ్మను క్షమిస్తాడు, మా పాపాలను పరిహరిస్తాడు, మేమిక హాయిగా ఉంటాము అని. ఈ 2 కారణాలు. అంటే పాప పరిహారము అనేది మన గుండెల్లో అంత భారంగా, బరువుగా ఉంటుంది రక్షణ పొందకపోతే. ఇక్కడ రక్షణ పొందని వారు ఇంకా చాలా మంది ఉన్నారు, రక్షణ పొందని వాళ్ళు చాలా మంది ఉన్నారు, రక్షణ పొందిన వారు ఉన్నారు. రక్షణ పొందిన వారు మనం క్రీస్తు రక్తంలో కడగబడ్డాము, పరలోక నిరీక్షణ కొరకు ఎదురు చూస్తున్నాము. కాబట్టి నెంబర్ 1, సంపూర్ణమైన పాపక్షమాపణ మనం పొందాము. రోమీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 25-26 వచనాలు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేసెను. ఇక్కడ చూడండి, చదవబడిన ఈ మాటలో పూర్వము పాత నిబంధన నుండి దేవుని బిడ్డలు చేసుకున్నటువంటి పాపములను దేవుడు తన ఓర్మి చేత, తన ఓపిక చేత, తన సహనం చేత ఓపిక పడుతూ వచ్చాడు. ఇక కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత క్రీస్తు బలి ద్వారా మనకు సంపూర్ణమైనటువంటి పాపక్షమాపణను ఇచ్చాడు. ఒకవేళ ఈ గొప్ప రక్షణ గనక మనకు రాకపోయి ఉంటే మనం కూడా ప్రతి సంవత్సరము ఏం చేయవలసిన వారము? జంతువులను, పక్షులను బలిగా అర్పించవలసిన వారు ఉండాల్సింది కదా. 100 రూపాయలు, 50 రూపాయలు, 200, 500 రూపాయలు
కానుక ఇవ్వడానికే ఇబ్బంది పడుతున్నాము. ఒక గొర్రె పిల్లను, మేక పిల్లను దేవునికి సమర్పించాలంటే ఎంత అవుద్దో ఆలోచించుకోండి. 10,000 అవుద్దేమో, 7,000 అవుద్దేమో, 6,000 అవుద్దేమో. కానీ దేవుడు మనకు సంపూర్ణమైనటువంటి పాప క్షమాపణను ఒకేసారి క్రీస్తు శిలువ బలియాగం ద్వారా ఇచ్చేశాడు. అందుకే పాత నిబంధన ఉన్న వాళ్ళకంటే కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనము ఇంత గొప్ప రక్షణలో ఉన్నాం. మొదటి. రెండవది నిర్మలమైన మనస్సాక్షి. ఏంటి? నిర్మలమైన మనస్సాక్షి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు, గాని యేసు క్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. నీ మనస్సు నీతో ఏం ప్రత్యుత్తరం ఇస్తుందట? నీవిక నిర్మలుడవు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మనలను రక్షించుచున్నది. ఎవరైతే క్రీస్తు యేసునందు బాప్తిస్మము పొందారో వారికి పాప క్షమాపణతో పాటు, సంపూర్ణమైన పాప పరిహారంతో పాటు ఇంకేం లభించిందట? నిర్మలమైన మనస్సాక్షి. ఇప్పుడు నీకిక ఏ పాపము లేదు. మీరు బాప్టిజం పొందినప్పుడు ఇదే ఫీల్ అవ్వాలి. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు బాప్టిజం పొందిన నీళ్ళలో నుంచి బయటికి రాగానే అదొక రకమైనటువంటి ప్రశాంతత నన్ను అలుముకుంది. ఆహా, ఏంటి ఇంత ప్రశాంతత, ఇంతటి ప్రశాంతత. అది మనసులో మనం ఫీల్ అవుతేనే, మనము ఫీల్ అవ్వాలి. నేను ఇప్పటిదాకా చేసినటువంటి పాపాలను దేవుడు తన ప్రేమ చేత, కరుణ చేత, బాప్తిస్మము ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా నన్ను కడిగి శుద్ధునిగా చేశాడు, నీతిమంతునిగా తీర్చాడు అని బాప్తిసం పొందగానే నువ్వు ఒక్కసారి మనసులో ఆలోచిస్తే ప్రశాంతంగా అనిపించాలి. అలా అనిపిస్తేనే నీవు సంపూర్ణమైనటువంటి బాప్తిస్మాన్ని పొందావు అని. నువ్వు బాప్తిసానికి వెళ్తున్నప్పుడే నేను ఇక పాప క్షమాపణను పొందబోతున్నాను, నేను ఇక సంపూర్ణమైన పాప పరిహారాన్ని పొందబోతున్నాను. ఎందుకంటే మనం గతంలో చేసినటువంటి కొన్ని తప్పిదాలను బట్టి, అయ్యో నేను ఈ తప్పు చేయకపోయి ఉంటే బాగుండేది, నేను ఈ తప్పు చేయకపోయి ఉంటే బాగుండేది, ఈ పొరపాటు చేయకపోయి ఉంటే బాగుండేది, ఎంత బాగుండేది, అసలు ఆ పొరపాటు చేయకపోయి ఉంటే, అదొక్క పొరపాటు చేయకపోయి ఉంటే బాగుండేది అని మన జీవితంలో మనము చాలా సార్లు అనుకుంటాము. బాప్తిసం పొందినప్పుడు దేవుడు నీ పాపాలను సంపూర్ణంగా కడిగేసినప్పుడు, నౌ ఐ యామ్ ఫ్రీ, నేను ఇప్పుడు పరిపూర్ణ స్వతంత్రుడను, పరిపూర్ణమైనటువంటి పాపక్షమ. అప్పుడు నీ మనస్సు కూడా నీతో ఏం చెప్తూ ఉంటుందంటే, వావ్, వాట్ ఎ గ్రేట్ ఫీలింగ్ వీ హ్యావ్ ఇన్ అస్. నీతోనే చెప్తుంటది నీ మనస్సాక్షి, వాట్ ఎ గ్రేట్ ఫీలింగ్ వీఆర్ ఫీలింగ్ ఇన్ అస్. మనలో మనము ఎంత ప్రశాంతమైనటువంటి ఈ ఆలోచనను మనం అనుభవిస్తున్నాము అని మనకు అనిపించాలి. అలా అనిపించినప్పుడే నీకు నిజంగా వాక్యం అర్థమై నువ్వు బాప్తిసం పొందావు అని అర్థం. నీకు అలా అనిపించలేదు అంటే బాప్తిసం పొందినప్పుడు వాళ్ళు బాప్తిసం తీసుకుంటున్నారు, నేను కూడా బాప్తిసం తీసుకుంటున్నానని వారిని బట్టి వీరిని బట్టి తీసుకున్నాము అని. రెండవది,
నిర్మలమైన మనస్సాక్షి. అందుకే ఇది ఇంత గొప్ప రక్షణ. పాత నిబంధన అయితే సంవత్సరం అయిపోగానే, క్రొత్త సంవత్సరం రాగానే మరలా బలి తీసుకొని వస్తూ, అయ్యో నేను నా పాపాలకని మరలా ఆ పాపాన్ని గుర్తు చేసుకుంటావు. కానీ బాప్సం పొందగానే అప్పటిదాకా నువ్వు చేసినటువంటి ప్రతి అతిక్రమమును కూడా దేవుడు తొడిచేస్తాను ఆయన మాట ఇచ్చాడు. నీ పాపములను నేను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నానని హెబ్రీ పత్రికలో దేవుడు చెప్పాడు. ఇది రెండవది. మొదటిది సంపూర్ణమైన పాపక్షమాపణ, రెండవది నిర్మలమైన మనస్సాక్షి. మనలో ఎంతమందికి నిర్మలమైన మనస్సాక్షి ఉందో ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత గుండెగా చేసుకొని, నిజంగా నేను దేవుని బిడ్డనా, నిజంగా నేను దేవుని కుమార్తెనా, దేవుని కుమారున్నా, దేవుని కుమారునికి తగ్గట్టుగా నేను బ్రతుకుతున్నానా, నా ఆలోచనలు అలాగే ఉన్నాయా, నా క్రియలు అలాగే ఉన్నాయా, నా స్వభావము అలాగే ఉందా, నా చూపు కూడా అలాగే ఉందా, లేకపోతే వంకర చూపు చూస్తున్నావా ఆలోచించుకో. మూడవది ఆత్మ మూలముగా దేవుని రూపముగా మార్చబడుతున్నాము. ఆత్మ మూలముగా దేవుని రూపముగా మార్చబడుచున్నాము. దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత, వివరించిన తర్వాత ఈ పాయింట్ ఏంటో మీకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఈ భూమి మీద బాప్సం పొందిన తర్వాత మనం జీవిస్తున్న ఈ జీవితం ఉందా? నువ్వు పాపంలో జీవిస్తుంటే గనక నీవు అపవాది స్వభావ రూపంలోకి మారుతున్నావు. అలా కాకుండా నేను బాప్సం పొందాను, నేను దేవుని బిడ్డను, నేను పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి అని అనుకుంటే నువ్వు ఏ రూపముగా మార్చబడుతున్నావు? యేసు క్రీస్తు రూపముగా నీవు మార్చబడుచున్నావు. అంటే బాప్సం పొందిన మనము ఏ రూపములోకి మార్చబడుతున్నాము? యేసు క్రీస్తు యొక్క రూపములోకి మార్చబడుచున్నాము. ఇది ఒకటవది. ఇది ఏ అనుకుందాం, ఏ. ఇప్పుడు బి, రెండవది. ఇంకా ఏ రూపముగా మార్చబడుతున్నామో ఒకసారి చూద్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? భూమి మీద దేవుని పిల్లలమై ఉన్నాము, దేవుని బిడ్డలమై ఉన్నాము, దేవునికి పుట్టినటువంటి వారుగా ఉన్నాము, దేవుని సంతానమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము, క్రీస్తు యొక్క స్వరూపములోకి మారుతూ ఉన్నాము. ఇది ఏ అనుకున్నాం. బి ఏంటంటే తెలుసా? ఆయన ప్రత్యక్షమైనప్పుడు.
ఎవరు ప్రత్యక్షమైనప్పుడు? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనను ఉన్నట్లుగానే చూతుము. ఆయన ఎలా ఉన్నాడో మనం చూస్తాము. ఆయన ఎలా ఉన్నాడో చూస్తాము. చూసేప్పుడు ఏమనుకుంటామో తెలుసా? ఆయన ఉన్నట్లుగానే, ఆయనను పోలే ఉన్నామే. ఆయనను ఉన్నట్టే, అరే మేము కూడా అలాగే ఉన్నామే. యేసు క్రీస్తు ఏ స్వరూపములో, ఏ ప్రత్యక్షతలో, ఏ మహిమలో ఆయన ఉన్నాడో నేను కూడా అదే ఆత్మ శరీరాన్ని, నేను కూడా అదే ఆత్మీయ శరీరాన్ని ధరించుకున్నాను. క్రీస్తు ప్రభువులాగే పరలోకంలో నేను కూడా కనబడుతున్నాను. ఇంత చూడండి కదా. మొన్న కుమారు పెళ్లి జరిగినప్పుడు నాకు బట్టలు తీసుకోమని చెప్పారు. కొంచెం వేరే చెప్తున్నాను, కొద్దిగా బట్టలు తీసుకోమని చెప్పారు అనుకోండి. ఇప్పుడు ఎలాంటి బట్టలు తీసుకుని ఉంటారో, అవి వేసుకుంటే ఎంత అందంగా ఉంటానో అనుకుంటామా లేదా కదా. ఆ కొత్త బట్టలు వేసుకుంటే ఎలా ఉంటానో, ఎలా కనపడతానో, ఎంత సొగసుగా ఉంటాయో అని ఎలాగైతే అనుకుంటామో, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను ఉన్నట్లుగానే చూతుము. చూసినప్పుడు ఏమనుకుంటామట? ఆయనను పోలి ఉన్నాము. పరలోకంలో ఏ మహిమతో అయితే, ఎలా అయితే, ఎక్కడైతే ఆయన ఉన్నాడో అలాగే మనం కూడా ఉంటామట. అక్కడే మనం కూడా ఉంటాము. ఇప్పుడు పెళ్లి కుమారుడు సూట్ తీసుకున్నాడు, నాకు కూడా సూట్ తీశాడు అనుకోండి, ఆహా కదా. పెళ్లి కుమారుడు సూట్ తీసుకున్నాడు, సేవకుడు కూడా సూట్ ఇప్పించాడు. అమ్మా సూట్ తీసుకున్నాడు, నాకు కూడా సూట్ ఇప్పించాడు. అది ఎలాగో లోక సంబంధంగా ఇక్కడ కూడా ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయనను చూసినప్పుడు, ఆయన పరలోకంలో చూసినప్పుడు ఆయన నేను ఒకే మహిమలో ఉన్నామే. ఆయన నేను ఒకే మహిమలో, ఒకే పోలికలో ఉన్నామే. అర్థమవుతుందా? ఆయన ప్రత్యక్షమైనప్పుడు, మరోసారి చదువుతున్నానమాట, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, ఆయన స్వరూపంలోకి మారుతున్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఎలా ఉంటామబ్బా పరలోకంలో అంటే? యేసుక్రీస్తు ఏ పోలికలో అయితే ఉంటారో మనం కూడా అదే పోలికలో, అదే మహిమలో మనం కూడా ఉంటా. ఉంటే దేవుడు మనలను తనతో సమానులుగా అక్కడ పరలోకంలో మనల్ని కూర్చుండా పెడుతున్నారు. అవునా? అర్థమైంది కదా. మూడవది. ఇక నాలుగవది పాపమునకు మన మీద ఇక అధికారము లేదు. పాపమునకు మన మీద ఇక అధికారము లేదు. ఎందుకంటే దేవుడు పాపము యొక్క, మరణము యొక్క ముళ్ళును ఏం చేసేసాడట? విరిచేశాడు. పాపపు ముళ్ళును ఏం చేశాడు? యేసుక్రీస్తు విరిచేశాడు. మరణము యొక్క ముళ్ళును ఏం చేశాడు? ఆయన విరిచేశాడు. ఇక పాపము యొక్క అధికారము మన మీద లేదు. ఆయన చెరగా పట్టుకెళ్ళాడు. అంటే పాపాన్ని, మరణాన్ని, సాతానును, అపవాదిని ఆయన ఏం చేశాడు? చెరలో వేసేశాడు. ఇప్పుడు మనము జూకి వెళ్తాం. హైదరాబాద్ లో నెహ్రూ జూలాజికల్ పార్క్ ఉంది. అందులో అడవిలో ఉండేటువంటి ప్రతి జంతువు, ప్రతి మృగము ఉంటుంది. ఎంత హాయిగా
మొన్న ఒక సంవత్సరం కిందట పల్లెపాడు స్కూల్ నుంచి మేము వెళ్ళాము. సింహాలు, పులులు, హైనాలు, చీతాలు, చిరుత పులులు అన్నిటిని చూసాం. ఇది చూడలేదు జిరాఫీ, ఎలిఫెంట్, హిప్పోపటామస్, రైనోజరస్ ఇవన్నిటిని చూసాం. పక్షులను కూడా చూసాం. చూసి ఎంత సంతోషపడ్డామో చూసి అన్ని చూసి సంతోషపడ్డాము. ఇప్పుడు గనక చర్చ్ బిల్డింగ్ లోకి ఒక్క పులి వచ్చింది అనుకోండి, సంతోషపడతామా? చెప్పండి. భయపడతామా? ఇక్కడ ఎందుకు భయపడ్డాము, అక్కడ మేమెందుకు సంతోషపడ్డాము? వెరీ గుడ్, థ్యాంక్ యూ. అక్కడ అవి బోన్లో ఉన్నాయి, చెరలో ఉన్నాయి. అక్కడ అవి చెరలో ఉన్నాయి కాబట్టి వాటిని చూసి సంతోషపడుతున్నాం. ఇక్కడ చెరలో లేదు, బోన్లో లేదు కాబట్టి భయపడుతున్నాం. అలాగే దేవుడు పాపం యొక్క బలాన్ని, మరణం యొక్క బలాన్ని, అపవాదిని ఏం చేశాడు? చెరలో బంధించాడు, బోనులో బంధించాడు. పాపమునకు ఇక నీ మీద అధికారము లేదు, నువ్వు బోన్లో చేయి పెడితే తప్ప. నీకు నీవుగా బోన్లోకి చెయ్యి పెడితే దేవుడు ఏమీ చేయలేదు. జూ సెక్యూరిటీ కూడా ఏం చేయలేదు. అర్థమవుతుంది కదా? హౌ ఫార్ యూ అవుట్ సైడ్ ద బోన్, సో ఫార్ యు ఆర్ సేఫ్. ఎంతవరకు నువ్వు బోను బయటే ఉంటావో, దాన్ని బోన్లో చూస్తే వరకు నీకు ఏ ప్రమాదము లేదు, నువ్వు సురక్షితుడు. హాయ్ 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 అని చేయి పెట్టావనుకో, మనము బోన్లో చేయి పెడుతున్నాం. ఏం చేస్తున్నాము? జైనా ఏం చేస్తున్నాము? బోన్లో చేయి పెడుతున్నాము. దేవుడేమో పాపమునకు, అసలు పాపానికి బాప్తిస్మము పొందిన వారి మీద అధికారమే లేదు. అసలు ఇక పాపానికి మనకు సంబంధమే లేదు. చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటామేమో, కానీ పాపానికి మన మీద అధికారము లేదు. కానీ మనమే ఏం చేస్తున్నామో తెలుసా? చెయ్యి దూరుస్తున్నాం. మనమే చెయ్యి దూరుస్తున్నాం. చూడండి ఒకసారి చూద్దాం. రోమీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. రోమీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఒకవేళ పాత నిబంధన ప్రజలైతే, ఇశ్రాయేలీలైతే, వారు పాత నిబంధనలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా వారి పాపములు జ్ఞాపకానికి వచ్చేవి. కాబట్టి ఒకవేళ పాపం యొక్క అధికారం ఇంకా వారి మీద ఉందేమో, కానీ క్రొత్త నిబంధనలో క్రీస్తు రక్తము ద్వారా సంపూర్ణ పాప క్షమాపణ పొందిన మనకు ఏంటట? మన మీద పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపానికి మన మీద అధికారమే లేదు. కానీ మనం చేయబెడితే ఎవరేం చేయలేదు. కాబట్టి ఎంత గొప్ప రక్షణో తెలుసా? పాపానికి నీ మీద అధికారమే లేదు. ఇక పాపము నీ జోలికే రాదు. నీవు పాపము జోలికి పోతే తప్ప. పాపము నీ జోలికి రావడానికి దానికి అధికారము లేదు. 4వది. కాబట్టి ఇంత గొప్ప రక్షణలో మనం ఉన్నాం. అందుకే ప్రారంభంలో చెప్పాను, ఇది మనకేనా, క్రైస్తవులకేనా అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పాప భయము ఉంది. అర్థమవుతుందా?
అందరూ పాపము నుండి విడిపింపబడాలి, పరిహరింపబడాలి అనుకుంటారు. రైట్. ఆ తర్వాత ఐదవది దేవుని పిల్లలమై ఉండుటకు అధికారం. దేవుని పిల్లలమై ఉండుటకు అధికారము. దేవుని పిల్లలమై ఉండుటకు అధికారము. పాత నిబంధనలో ఒక సందర్భంలో దావీదు గొల్యాతు మీదికి యుద్ధానికి వెళ్ళే సందర్భంలో ఆవల ఫిలిష్తీయుల సైన్యము నుండి గొల్యాతు సవాలు విసురుతున్నాడు. ఇశ్రాయేలీయుల నుండి ఎవరైనా నాతో యుద్ధం చేయగలవాడు ముందుకు రండి అని సవాలు విసురుతూ ఉంటే అప్పటిదాకా ఎవ్వరూ యుద్ధం చేయడానికి ముందుకెళ్ళలేదు. దావీదు వచ్చాడు. వాళ్ళ అన్న వాళ్లకు సర్ది తీసుకుని వచ్చాడు. చూసి ఏమన్నాడు తెలుసా? సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఇశ్రాయేలీయులను ఎదిరించుటకు ఎంతటి వాడు. అంటే ఒకప్పుడు ఇశ్రాయేలీయులు అన్యులను సున్నతి లేని వాళ్ళు, వీరంతా మాకు. ఓకేనా? మోషే యెహోషువ ఆ తర్వాత కాలేబులను ఇంకా కొంతమందిని ఆ యొక్క కణాలను చూసి రండి అని పంపించినప్పుడు అర్థమవుతుందా? వాళ్ళందరూ చూసొచ్చారు. చూసొచ్చి ఏం చెప్పారంటే, అక్కడ ఉన్న వాళ్ళు చాలా ఎత్తుగా ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళు చాలా ఉన్నత దేవులు, వారితో మనం యుద్ధం చేయలేము అని అంటే యెహోషువ కాలేబులు అన్నారు, వారు మన ముందు నిలువరు. ఎంత గొప్ప దేవుడు మనకు తోడై ఉండగా ఉన్నత దేవులైతే ఏంటి, చిన్న దేవులైతే ఏంటి. అంటే ఒకప్పుడు అన్య జనులను ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలు కాదు, మేము దేవుని బిడ్డలము అనేటువంటి వారు, అంత గొప్పగా చెప్పుకునేటువంటి వారు, సున్నతి గలవారం మేము అని చెప్పుకునేవారు. చూడండి ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఎలయనగా అది ఆయనను ఎరుగా లేదు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడండి ఒకసారి. మనము దేవుని పిల్లలమే. ఇప్పుడు అన్ని జనులమైనటువంటి మనము అల్లంపూర్లో సంత మార్కెట్లో ఉన్నటువంటి మనం కూడా ఏమని గొప్పగా చెప్పుకోగలుగుతున్నాము? మనము దేవుని పిల్లలమే. ఎందుకంటే ఇదే యోహాను రాసినటువంటి సువార్తలో మొదటి అధ్యాయంలో తనను ఎందరైతే అంగీకరించిరో వారికి అందరికీ ఆయన దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించాడు. యేసు క్రీస్తును ఎవరైతే స్వీకరిస్తారో, అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు అధికారము ఇచ్చేశాడు. ఇప్పుడు మనము దేవుని పిల్లలము, దేవుని సంతానం. మనం ఇప్పుడు దేవుని సంతానము మనం ఇప్పుడు. అందుకే ఇది ఇంత గొప్ప రక్షణ, ఇది. ఎన్ని అయిపోయాయి ఇప్పటికి? 5 అయిపోయాయి. పరిపూర్ణ పాప క్షమాపణ, నిర్మలమైన మనస్సాక్షి, ఆత్మ మూలముగా ఆరూపముగానే మార్చబడుతున్నాము. మన మీద పాపమునకు అధికారము లేదు, దేవుని పిల్లలమై ఉండుటకు అధికారం. ఎన్నయ్యాయి? 5 అయ్యాయి.
ఆరవది పరలోక వారసత్వము. పరలోక వారసత్వము స్వతంత్రమైన కుమారత్వము. స్వతంత్రమైన కుమారత్వము, పరలోక వారసత్వము. పరలోకాన్ని మనకు వారసత్వముగా ఇచ్చాడు దేవుడు. దేన్ని? పరలోకాన్ని వారసత్వము అంటే ఆస్తిగా ఇచ్చాడు. ఆస్తిగా ఇచ్చాడు. కొన్ని సంవత్సరాల కిందట జైన్ నేను ఒక మాట అడిగాను, మరలా ఇప్పుడు అదే మాట అడుగుతాను. జైన, నాకు ఒక 5,000 రూపాయలు అవసరం ఉన్నాయి, ఇస్తావా? ఇంకో మాట అడుగుతున్నా, జైన నాకు ఇల్లు కావాలి, మీ ఇల్లు నాకు రాసిస్తావా? కదా, రాసి. ఎందుకంటే నేను ఆయనకు కొడుకు వరసైనా ఆయనకు వారసుడను కాదు. ఒకవేళ కొడుకు వరస అయి ఉండవచ్చు, కానీ నేను ఆయనకు వారసుడను కాదు. ఆయనకు వారసులు ఉన్నారు, 2 వారసులు ఉన్నారు ఆయనకు. న్యాయ ప్రకారంగా, చట్ట ప్రకారంగా ఎవరు ఏమన్నా ఆ 2కే ఆ వారసత్వం. కానీ ఇప్పుడు పరలోక వారసత్వము ఎవరికట? అందరికీ. ఎందరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో వారికందరికీ ఏంటట? పరలోకపు వారసత్వం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదు. నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మును తీసుకుని పోవుదును. మరలా వచ్చి మిమ్మును తీసుకుని పోవుదును. ఆ మరలా రావటానికే యేసుక్రీస్తు ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఆశగా ఎదురు చూస్తున్నాడు. అర్థమైంది కదా? మరలా రావటానికే యేసుక్రీస్తు ఆశగా ఎదురు చూస్తున్నాడు. మన కొరకు స్థలాన్ని సిద్ధపరిచాడు. సిద్ధపరచడానికి వెళ్ళాడు, సిద్ధపరిచేశాడు. నేనుండు స్థలములో మీరు కూడా ఉండాలి, ఉంటారు, ఉండబోతున్నారు అని చెప్పి మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవును. మనం కూడా చాలా మందికి మాట ఇస్తాము, కొన్నిసార్లు నిలబెట్టుకుంటాము, కొన్నిసార్లు నిలబెట్టుకోలేదు. క్రీస్తు మాట ఇచ్చాడంటే ఆయన ప్రాణమైనా ఇస్తాడు, కానీ మాట మాత్రం తప్పడు. ప్రాణమైనా ఇస్తాడు, కానీ మాట మాత్రం తప్పడు. ఇక చివరిగా చదువుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే, మీరు క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వారైతే, క్రీస్తు యేసు రక్తములో మీ పాపములను మీరు కడిగి వేసుకున్న వారైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము ఏమై ఉన్నారు? వారసులై ఉన్నారు. వాగ్దాన ప్రకారం ఏమై ఉన్నారు? వారసులై ఉన్నారు. కాబట్టి అక్కడే 4వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. నీవిక దాసుడవు కాదు, కుమారుడవే. నీవు కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. దేవుని ద్వారా వారసుడవు. కాబట్టి పరలోకపు వారసత్వమును దేవుడు మనకందరికీ ఇస్తున్నాడు.
ఇచ్చేశాడు అనుకుందాం, ఇచ్చేశాడు కూడా. బాప్తిస్మము పొంది పాప క్షమాపణను పొంది నిజమైనటువంటి విశ్వాసాన్ని ఎవరైతే మరణము వరకు జీవిస్తారో వారందరూ పరలోకమునకు వారసులు. కాబట్టి ఇది ఇంత గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. చివరిలో ఒక మాట చెప్పి ముగిస్తాను. అక్కడ ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం తీసుకోండి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం తీసుకోండి. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందురు అన్న తర్వాత ఏమాటందో ఒకసారి చూడండి, చదవండి ఒకసారి. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై. చాలు. అట్టి రక్షణ, ఇంత గొప్ప రక్షణ, అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత మనకు ఆరంభమైంది. ఇక చివరిలో ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా? ఈ రక్షణను గూర్చి ప్రకటించింది కేవలము అపోస్తలులు, ప్రవక్తలు మాత్రమే కాదు, స్వయాన దేవుడే ఈ లోకమునకు దిగి వచ్చి ఆ రక్షణను గూర్చి మనకు ప్రకటించడం. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, స్వయాన దేవుడే దిగి వచ్చి మనకు ఆ రక్షణను ప్రకటించాడు. అది మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అదొక్కటి చదువుకుని ముగించుకుందాం. ఇక మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనము. అప్పటి నుండి యేసు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమైంది. స్వయంగా దేవుడే దిగి వచ్చి ఆ మాటలు చెప్పాడంటే అది ఎంత గొప్ప రక్షణ అయి ఉంటుంది. దేవుడే దిగి వచ్చి మనకు నేర్పిస్తున్నాడంటే అది ఎంత గొప్ప రక్షణ అయి ఉంటుంది. ఇంత గొప్ప రక్షణను దయచేసి మీరు నిర్లక్ష్యము చేయకండి. జాగ్రత్తగా మన బ్రతుకులను మనం సరి చేసుకున్నాం. దేవుడు మనలను దీవించును గాక. అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.